ఏమోనే, అన్నీ నేను అనుకున్నట్లే జరిగితే ఈ జన్మకి అంతే చాలు. ఇంతకు శశి ఒప్పుకుంటుందా? నీకు తెలుసు కదా దానికి పెళ్ళంటే ఎంత ఇష్టమో. చిన్నప్పుడు మురారి సినిమా చూసినప్పటి నుంచి మళ్ళీ ఆ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు దానికి పెళ్ళంటే ఇష్టం పెరిగిందే గాని కొంచెం కూడా తగ్గలేదే. మరి ఇంకెందుకే భయపడుతున్నావు? భయం కాదే, ఒకవేళ ఇదే ఆ అబ్బాయికి నచ్చకపోతే? మన శశి నచ్చకుండా ఎలా ఉంటది? దాని కాటుక కళ్ళు చూసి ఎవరైనా రిజెక్ట్ చేస్తారా? బ్రహ్మదేవుడు చాలా ఓపికగా చెక్కిన శిల్పంలా ఉంటుంది. కన్నది నేను, క్రెడిట్ మొత్తం దేవుడికి ఇస్తున్నావా? ఏదైతే ఏంటే, నీకు కావాల్సింది దాని పెళ్ళే కదా. పెళ్ళంటున్నారు, నా పెళ్లి గురించేనా? అవునరా, నీ పెళ్లి గురించే. సరేనే, దాంతో మాట్లాడి నీకు మళ్ళీ చేస్తాను. నువ్వెన్నో రోజులుగా పెళ్లి చేసుకోవాలనుకునే కళ ఇప్పటికి నెరవేరిందే. నేను చేసుకోను. అదేంటే? నా పెళ్ళంటే నాన్న వైపు వాళ్ళు వస్తే సరిపోదు, నీ వైపు వాళ్ళు, అమ్మమ్మ, తాతయ్య, మామయ్య అందరూ రావాలి. ఎప్పుడు వాళ్ళ గురించి అడిగినా మాట దాటేస్తావు. ఇప్పుడు వాళ్ళు వస్తేనే చేసుకుంటా, లేదంటే అస్సలు చేసుకోను. సరే, నీకు ఇన్ని రోజులు నేను మీ నాన్న ఎలా పెళ్లి చేసుకున్నావు చెప్పలేదు కదా. అడిగడిగా అలసిపోయాను, కానీ మీరు మాత్రం ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నా విను. నేను మీ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. వేరే దారి లేక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాం. ఓహో, అందుకే చెప్పలేదా? మరి మీ వాళ్ళు మళ్ళీ పిలవలేదా? పిలవడం కాదు కదా, కనీసం వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలీదు. కానీ మొన్న పెళ్లికి అబ్బాయిని చూడడం కోసం బ్రోకర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మా అన్నయ్య కనిపించాడే. వాళ్ళ అబ్బాయికి కూడా అమ్మాయిని చూస్తున్నారంట. ఓహో, అయితే బావకు కూడా సంబంధాలు చూస్తున్నారనమాట. ఒక ఐడియా, నేను బావని పెళ్లి చేసుకుంటే మన 2 కుటుంబాలు కలిసిపోవచ్చు కదా. నువ్వు చెప్పినంత ఈజీ కాదే. నా వల్ల ఊళ్ళో పరువు పోయిందని మా అన్నయ్యకి నేనంటే కోపం, అందుకే